guys, welcome to AKSHAYA BOPPPARAJU YouTube channel. So guys, to topic వచ్చేసి మనకి ఇక్కడ ప్రివ్యూ చూడండి ఒకసారి అయితే. కాపీరైట్ ఇష్యూ వల్ల ఆడియోని అయితే మ్యూట్ చేశాను గైస్. సో చూసారు కదా గైస్, మనకు టెక్స్ట్ లోపల ఒక వీడియో అయితే ఉంది కదా. సో అట్లా టెక్స్ట్ లోపల ఒక వీడియోని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని అయితే చూద్దాం గైస్ టుడే అయితే. సో గైస్, ఇక్కడ మీరు కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ వీడియో ఎడిటింగ్ మొత్తం మనం కైన్మాస్టర్లో అయితే చేస్తున్నాం. అండ్ గైస్, ఈ కైన్మాస్టర్ యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇదైతే ప్రో వర్షన్ గైస్ మీకైతే. సో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ నేను కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాను. అండ్ రేషియో మీ ఇష్టం గైస్. మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవాలంటే 1:1, లేదంటే నార్మల్ మొబైల్ వ్యూ కావాలంటే 9:16. సో ఇది మీరైతే చూస్ చేసుకోండి. నేనైతే 16:9 అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకే గైస్, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక కలర్ అయితే ఇచ్చేయండి, నార్మల్గా బ్లాక్. సో గైస్, నాకు 16 సెకండ్స్ వచ్చింది డ్యూరేషన్, 16 సెకండ్స్ అయితే ఓకే. అండ్ నౌ ఇక్కడ లేయర్ టెక్స్ట్, మీరైతే టెక్స్ట్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అండ్ గైస్, మీరు టెక్స్ట్ ఏదైనా టైప్ చేయండి, బట్ లెటర్స్ అయితే ఫాంట్ అయితే బోల్డ్గా ఉండేది చూసుకోండి, ఎందుకంటే మనకు ఇన్సైడ్లో వీడియో అయితే ప్లే అవుద్ది కదా. సో గైస్, ఇక్కడ నేనైతే నేమ్ని అయితే టైప్ చేశాను కదా. ఓకే గైస్, నౌ ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ని అయితే ఇలా కంప్లీట్గా ఫిల్ అయితే చేసుకోండి. అండ్ నౌ ఇక్కడ ఫాంట్ స్టైల్ని అయితే చేంజ్ చేయండి. సో ఫాంట్ గుర్తుంచుకోండి గైస్, బోల్డ్గా ఉండాలి. సో ఇన్సైడ్ ఏరియా అనేది మనకు ఎక్కువగా ఉండాలి. సో అలా అయితేనే మనకు వీడియో అయితే క్లియర్గా ఉంటుంది. ఓకే గైస్, ఆండ్రాయిడ్లోనే రోబోటో బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. మీరు మీ ఇష్టమైన ఫాంట్ని అయితే యూజ్ చేయండి. ఓకే గైస్, ఈ టెక్స్ట్ లేయర్ని కూడా 16 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకున్నాను, బట్ 15 సెకండ్స్ అవుట్పుట్ కావాలి నాకు. సో నేను ఇక్కడికైతే కట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ టెక్స్ట్ లేయర్ని కట్ చేశాను. సో కంప్లీట్గా 15 సెకండ్స్ అయితే ఉంది. అండ్ ఈ టెక్స్ట్ లేయర్కి ఇప్పుడు మీరైతే కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ అయితే మనకి ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు గ్రీన్ అయితే ఇస్తున్నాను నేను. సో ఇక్కడ కలర్ అండ్ ఇక్కడ గ్రీన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే గ్రీన్ స్క్రీన్లో ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇదే వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్లో మన వీడియోని అయితే ఇంపోర్ట్ చేస్తాం. సో ఓకే గైస్, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఏదైనా యానిమేషన్ అయితే ఇవ్వండి. సో గైస్, ఇక్కడ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లో లెటర్ బై లెటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ ఇది చూడండి, మనకు స్పీడ్ అయితే ఉంది కదా కింద, మనకు ఈ స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ స్పీడ్ అయితే నేను 4 పెట్టుకున్నాను. సో కొంచెం స్లోగా అయితే వస్తుంది. ఓకే గైస్, కంప్లీట్గా అయిపోయింది. సో చూడండి, మనకు వీడియో చూస్తే లెటర్ బై లెటర్ అయితే వస్తుంది, గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇంకొకటి గైస్, టెక్స్ట్ లేయర్కి మనం స్ట్రోక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ పైన అయితే క్లిక్ చేయండి. సో అవుట్లైన్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసి స్ట్రోక్ అయితే నేను ఇక్కడ వైట్ కలర్ అయితే ఇస్తున్నాను. ఓకే గైస్, ఈ వెయిట్ అనేది తగ్గించండి స్ట్రోక్ అయితే. ఓకే గైస్, నేను 3 అయితే పెట్టేసుకున్నాను. సో కంప్లీట్లీ మనకి ఇప్పుడు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇన్సైడ్ గ్రీన్ కలర్ అండ్ అవుట్ సైడ్ స్ట్రోక్ ఇచ్చేసాము అండ్ యానిమేషన్ కూడా ఇచ్చేసాము. ఓకే, నౌ ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్, మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఓకే గైస్, మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయింది కదా. సో నౌ అగైన్ న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. అగైన్ నేను 16:9 అయితే తీసుకున్నాను. సో గైస్, ఇప్పుడు మీరు ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను అండ్ అగైన్ 15 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. సో దెన్ అగైన్ లేయర్ మీడియా. సో మీరు ఇప్పుడు ఏ వీడియోని అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో నాకు బ్లూటూత్లో ఉంది. సో వీడియో అయితే ఇది గైస్. సో ఇలా రొటేట్ అయితే చేసుకొని ఇలా కంప్లీట్గా స్క్రీన్లోకి అడ్జస్ట్ అయితే చేసుకోండి. నౌ సో గైస్, మనకు బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన అసలు
టెక్స్ట్ వీడియో. సో అదైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, మనకి ఎక్స్పోర్ట్లో ఉంది కదా. సో ఓకే గైస్, కంప్లీట్గా అయితే స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకోండి. సో నా ఇప్పుడు ఎక్స్ట్రాస్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే ఎక్స్ట్రా ఉంది. సో ఓకే గైస్, మనకు 3 లేయర్స్ అయితే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అండ్ టెక్స్ట్ లేయర్. ఓకే గైస్, ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు క్రోమా కీ ఉంది కదా గైస్, ఈ క్రోమా కీ అయితే ఎనేబుల్ చేయండి. సో కలర్ అయితే ఆటోమేటిక్గా గ్రీన్ తీసుకుంది, ఎందుకంటే కీ కలర్ మనం ఆల్రెడీ గ్రీనే ఇచ్చేసాం. లేదు అంటే మీరు చూస్ చేసేసుకొని సెలెక్ట్ చేసేయండి, మీకు ఆటోమేటిక్గా క్రోమా కీ అయితే ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అవ్వగానే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో అయితే టెక్స్ట్లో అయితే ప్లే అవుతుంది. చూడండి గైస్ ఇక్కడ. సో ఓకే గైస్, మ్యూజిక్ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆడియో, సో ఈ మ్యూజిక్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూజిక్ని అయితే యాడ్ చేశాను. సో మ్యూజిక్ ఎక్స్ట్రా ఉంది, సో సెలెక్ట్ చేసేసుకుని అయితే ఎక్స్ట్రా అయితే ట్రిమ్ చేసేస్తున్నాను. ఓకే గైస్, మనకు కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కానీ. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను గైస్, చూడండి. సో ఫైనల్లీ మన వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా గైస్ మీరు మీ నేమ్లో ఎలాంటి వీడియోనైనా యాడ్ చేసేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మర్చిపోకండి, డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వీడియో అండ్ కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గైస్ ఈ వీడియో పైన ఎలా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నా సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయినా మెసేజ్ చేయండి. మీ ఎవ్రీ మెసేజెస్కి, మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ ఏబీ.